హాయ్ అండి. ఈరోజు నేనేం చేస్తున్నానంటే, మనకు సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ మనం పొంగల్ కంపల్సరీ చేస్తాము భోగి రోజు. అప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మ అయినా మా పిన్నిలైనా చేసే పొంగల్ నేను ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు బయట ఎవరు చేసింది నేను తినలేదు, చూడలేదు కూడా. నేను కూడా ఎక్కువ చెయ్యను, ఎప్పుడన్నా రేర్ అది. సరే, ఒకసారి నేను మీకు కూడా చూపిస్తాను అనేది ఇది చేస్తున్నాను. దానికి ఏదో బియ్యం అండి కడిగి నానబెట్టాను, కొంచెంసేపు నానబెట్టాలండి. దానికి కావలసిన పొంగల్కి కావలసిన వస్తువులు ఏంటంటే, ఇదండి బెల్లము, ఇది పల్లి పౌడర్, ఇది నువ్వుల పౌడర్, ఇది డ్రై ఫ్రూట్స్, ఇది స్మెల్కు కొంచెం 2 ఇలాచీస్. అంటే క్వాంటిటీ ఇది ఎంత అంటే ఒక 300 గ్రామ్స్ ఉంటుందండి. పావు కిలోకు కొంచెం ఎక్కువ, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమయ్యేట్టు ఇది చేస్తుంది అన్నట్టుగా. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చాలా పెద్దగా ఎక్కువ చేసేవాళ్ళు. అప్పుడు ఫ్యామిలీ పెద్ద పెద్దగా ఉండేది, జాయింట్ ఫ్యామిలీస్. చాలా పెద్దగా డేక్ష పెట్టేసి చేస్తే ఇష్టం వచ్చినంత తినేవాళ్ళం అండి. ఇది నెయ్యి దానికి కావాల్సింది. కొంచెం సాల్ట్ వేస్తారండి స్వీట్లో, కొంచెం అంత చిటికెడంతా సాల్ట్ కంపల్సరీ వేస్తారు. చాలామంది షేమియా చేసినా కూడా వేస్తారు, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది వేరే ఇదిగా ఉంటుంది అనేది, కరెక్ట్గా సెట్ అవుతుందని అట్లా వేస్తారు. దీంట్లో కూడా వేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చేసేది అదే మీకు చూపిద్దామని. కట్ట పొంగల్ కూడా చేస్తారండి, అది డిఫరెంట్గా. ఇది మరి ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు కానండి, నేను మటుకు చూడలేదు ఎవరు చేసి, లేక నేను తిని కూడా తినలేదండి. నా చిన్నప్పుడు చేసిన తిండి అది తిన్నాను తప్ప, ఎవరింటి దగ్గర కూడా కామన్గా మనం ఏం చేస్తాము, పాలు పోసి అది పోసి పొంగల్ చేస్తాం. కానీ ఇందులో పాలు వేయరండి, పాలు వేయరు. అప్పుడు ఆ రోజులలో ఎట్లా అంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అంతా డెవలప్ కాలేదులేండి. అక్కడ దాకా ఊర్లళ్ళ దాకా, మాది వరంగల్ అండి. అంత అంత ఖర్చు పెట్టి అంత ఇంట్రెస్ట్గా అలా ఏమి ఉండేది కదండి. ఇది బాడీకి గట్టితనం అని, ఈ చలికాలం కదా, నువ్వులు వేడి హీటు, ఇది పల్లి బాడీకి గట్టితనం అనే దాని మీద వాళ్ళు బెల్లం ఏంటిది, ఐరన్ అండి. అందుకే ఇవి చేసేసి తినేవాళ్ళం అన్నట్టు. వేడి వేడిగా తింటుంటే సూపర్. అప్పుడు ఏంటండి, ఇంట్లో ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం తప్పదు, కాకుండా అప్పుడు ఇంట్లో మాకు ఆవులు ఉండేవి, నెయ్యి కూడా ఇంట్లోదే గమగమా వచ్చేదండి. అసలు ఎంత తినేవాళ్ళం. ఇప్పుడేమో ఇంత తినలేమండి మనం, బౌలన్నీ క్వాంటిటీ, స్వీట్ ఎక్కువ తిన్నది, ఇవన్నీ ప్రాబ్లం. కానీ అప్పుడు మా పొట్ట రెండు తినేది. ఒక్కసారి తిన్నామంటే సాయంత్రం దాకా అంత తినేవాళ్ళం అండి ఆ రోజుల్లో. ఇప్పుడు ఇది చేస్తానండి. దీన్ని అన్నాన్ని ఉడికిద్దాం, ఒక సగం కంటే ఎక్కువ ఉడికిద్దాం. ఓకేనండి. సో ఇది చూస్తున్నారండి, ఇదో ఇలా. ఇది ఏంటంటే సగం కంటే కొంచెం ఎక్కువ ఉడకాలి, ఇట్లా కొంచెం పలుకుగా. ఎందుకంటే మనం బెల్లం గిన్నె వేసినప్పుడు కొంచెము, నేను అన్నాను కదా సాల్ట్, కొంచెం చిటికెడంత ముందు సాల్ట్ వేద్దాము. వేస్తే ఏమవుతుందంటే అన్నం అంతా కలిసిపోతుంది. అది ఇట్లుంది కదండి. ఇప్పుడు మనము చిన్నగా ఇది పెట్టుకుని, అప్పుడు ఏంటంటే కట్టెల మీద ఉండేవాళ్ళు కదండి. ఆ కట్టెల మీద వంటే వేరండి. కట్టెల మీద వేస్తున్నా ఇది ఒక 100 ఇది తగినట్టు. ఇది 300 గ్రామ్స్ ఉంటే ఒక 150 గ్రామ్స్, అంటే సగం సగం వేసుకుంటే మంచి స్వీట్ వస్తుంది, కొంచెం తిన మనకి అన్నట్టు ఉంటుందండి. ఇదంతా ఇట్లా తరిగి పెట్టానండి తొందర కరగడానికి. ఒకవేళ మీకు స్వీట్ తక్కువ అనుకున్నారనుకోండి, తక్కువ వేసుకోండి. ఆ పెద్ద అరే అనేది ఏం లేదు. కొంచెం సేపు మనము ఈ బెల్లాన్ని ఇప్పుడు ఇలా చేసాం కదా, కొంచెం సేపు పెట్టామనుకో అంత కరిగి అన్నం అంతా కలిసిపోద్దండి. నేను కొంచెం క్వాంటిటీ చూపిస్తున్నాను ఈజీగా ఇది అవ్వడానికి. చూసాను, మీరు బాగా మెత్తగా అన్నం అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మామూలుగా మనం అన్నం వండుకున్నట్టు కొంచెం తక్కువ చేసుకో. ఎంతైనా పొంగల్ అంటే కొంచెము ఇదిగానే ఉండాలండి.
ఏంటి మెత్తగా చూసారా, ఈ గడ్డలు కరిగిపోతూనే ఉన్నాయి, కరిగిపోతాయి. కొంచెంసేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే బెల్లం అంతా కరిగినాక ఇవి వేసేద్దామని. ఓకేనండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ చూద్దాము. చూసారా ఎంత ఇదిగా కరిగే ఎంత ఎలా వచ్చిందో చూపినన్న దగ్గర ఏదో చూడండి. ఓకేనండి, మొత్తం బెల్లం కరిగిపోయింది కదా. ఆ తర్వాత మనము ఇవి వేసుకుందాం. కొంచెం సిమ్ చేసేసి, ఇది ఏంటి, ఇది నువ్వుల పొడి అండి. ఇది ఎంత వేసుకుంటే అంత మంచిదండి. ఏంటంటే ఇప్పుడు చలికాలము, మనం అదే ఎండాకాలం ఇది తినలేమండి మనం. తిన్నారా? ఇది ఒక 50 గ్రామ్స్ ఉందండి. కొంచెం నువ్వుల దీన్ని తక్కువ వేసుకోవాలండి, పల్లీలది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలది వేసేద్దాం. ఇది కలిగి అంత కలిసింది కదా, ఒక్కొక్కటి అన్నీ ఒకసారి వేయకుండా ఒక్కొక్కసారి వేస్తే వాటిలో మంచి కరిగిపోతుంది, కలిసిపోతుంది అన్నట్టు. ఎంత బాగుంటుంది అంటండి, మీకు సూపర్ ఉంటుందండి. అసలు తింటుంటే తినాలనిపిస్తుంది. ఇందులో పాలు ఏమి ఉండవండి, పాలు ఉండవు. పాలు పగులుతాయి ఇది అనే టెన్షనే ఉండదు. చూసారా, ఇప్పుడు మనం సిమ్లో చక్కగా అన్నీ బాగా కలిసాయి. చూసారా ఎంత బాగా అన్నీ బాగా కలిసాయి. సిమ్లో మనం ఇది పెట్టేసుకొని ఇప్పుడు ఇది బాగా రిచ్చుకుందామండి నెయ్యిలో. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఇవి బాగా రిచ్ చేసుకుంటే, ఇప్పుడు రేట్ ఎక్కువ ఇది ఎక్కువ అని మనము నెయ్యి తీసుకుంటున్నాం, కానీ అప్పటి నెయ్యి స్మెల్ లేదండి, అస్సలు లేదు. మేమైతే పిల్లలం చెంచాలు ఉట్టి నెయ్యి తినేవాళ్ళం అండి, ఉట్టి నెయ్యి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత ఇదండి, మన ఇష్టం. ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఇది అవుతూ ఉంటుంది. ఓకే, నేను ఒక 2 స్పూన్లు వేసినానండి. అంటే చాలా హెవీగా ఉంటుంది అసలు డైజెషను. ఇంకా మనం ఒకసారి ఇది చేసినామంటే అందులో ఇలాచి వేస్తున్నాను, ఒక స్మెల్ కదండి అందులో మంచిగా కాలి మంచి పొంగలంతా మంచి స్మెల్ వస్తుంటుంది. జీడిపప్పు ఇవన్నీ ఇట్లా పీసెస్ చేశానండి. ఎర్రగడ్డ ఇది చూడండి ఎలా ఉందో. ఓ కాలుతుంది. అప్పుడప్పుడు ఇది మాడిపోకుండా కింద సిమ్లో పెట్టాం కనుక ఇది మాడిపోకుండా, ఇది చూడండి ఎంత చక్కగా అయిందండి. నైస్, చూడటానికే ఆహాహా ఉందండి. ఇంకా తింటుంటే ఎంత బాగుంటుందంటే అంటకుండా ఇలా కలుపుతూ. ఇది సంక్రాంతి పొంగల్ అండి, మా అమ్మ చేసిన. ఇది ఇది కొంచెం ఇది అయిందండి. ఓకే, ఏం కాదు. ఇందులో పోసేద్దామండి. చూడండి ఇందులో సూపర్ ఎలా ఉందండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా చెయ్యండి, తిని మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు కొత్త టేస్ట్తో
అబ్బా ఎంత బాగుందని మీ పిల్లలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఇంట్లో ఫ్యామిలీ కూడా మెచ్చుకుంటుందండి. చూడండి ఎంత బాగుందో. నీ దగ్గరికి చూపించాలి, దగ్గరికి చూపించి అలా చిన్నగా సిమ్లో ఇంకొంచెం ఏమన్నా ఉంటే ఇది అవుతుంది. మనం ఏం చేయాలంటే అలా పెట్టేసేయాలి. ఇక కొంచెం సేపు పెట్టి మనం మూత పెట్టేస్తాం అనుకో. ఇప్పుడు మూత పెట్టేస్తానండి, పెట్టి స్టవ్ తీసేద్దాం. కొంచెం సేపటి వరకు అదంతా గట్టిగా అయిపోతుందండి. ఓకేనండి, చూడండి దగ్గర నుండి నాన్న, ఇదో చూడండి ఎంత బాగా ఉందో. సూపర్ ఉందండి, గట్టిగా అయిపోతుంది. ఇంకా చల్లగా అవుతా ఉంటే గట్టిగా అయిపోతుందండి. ఇగో ఇట్లా గట్టిగా అయిపోతుంటుంది. ఓకేనండి. మీరు కూడా ఇలాగే చేసి సంక్రాంతి ఇంకొకేమో ఏంటంటే ఇవాళ 10 అంటే ఇంకొక 4 days ఉందండి. అడ్వాన్స్గా నేను మీకు సంక్రాంతి పొంగల్ ఇది చేస్తున్నాను, కొత్తది. అంటే మరి నాకు తెలియదమ్మా, నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. నేను సరే మనం చేద్దాం బాగుంటుంది అనే ఇదిలో నేను చేశాను. చూసారండి ఎంత బాగుందో, ఫంటాస్టింగ్ ఉంటుందండి. ఇందులో పాల్గొన ఏం లేకుండా చాలా అండి. ఇదో పొంగల్ ఎంత బాగా చేశానో, చాలా బాగుంటుందండి. ఇది సంక్రాంతి పొంగల్. ఇదో నేను కూడా మీ అందరికంటే ముందే నేను టేస్ట్ చూస్తున్నానండి. ఆహా, అమృతంలాగా ఉందండి. నెయ్యి ఇవన్నీ వేసేసి మీరు కూడా చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.